లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ చార్జెస్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సైన్స్ ఫిక్షన్ జానర్ కు సరికొత్త అర్థాన్ని చెప్పిన చిత్రం కల్కి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహాశక్తి, ప్రభాస్ క్రేజ్ తోడై బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన వండర్స్ అన్ని ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల వసూలు సాధించి విజువల్ వండర్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ రాని వచ్చింది. ఈ చిత్ర సీక్వెల్స్ షూటింగ్ పనుల్లో నేడు ప్రభాస్ స్వయంగా జాయిన్ అయ్యారనే వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. ఈ షెడ్యూల్లో భాగంగా కేవలం రాత్రి సమయాల్లోనే షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు సాగే ఈ కీలక షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రభాస్ సెట్స్ లోకి అడుగు పెట్టారనే ఇన్సైడ్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి సంబంధించి మేకర్స్ ఏదైనా స్పెషల్ వీడియో లేదా పోస్టర్ విడుదల చేస్తారేమోనని అభిమానులు కళ్ళుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం చిత్ర బృందం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే అశ్వత్థామ పాత్రలో మెప్పించిన అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. పార్ట్ 1లో ఆయన నటన, గంభీరమైన గొంతు సినిమాకు పెద్ద యాసెట్ గా నిలిచాయి. సీక్వెల్లో ఆయన పాత్ర మరింత కీలకంగా ఉండబోతోందని సమాచారం. సుప్రీం యాస్కిన్ గా కనిపించిన లోకనాయకుడు కమల్ హాసన్ ఈ రెండో భాగంలో పూర్తి స్థాయిలో తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. విలనిజంలో కొత్త కోణాన్ని ఈ సీక్వెల్లో మనం చూడబోతున్నాం. వీరితో పాటు మరికొంతమంది అంతర్జాతీయ నటీనటులు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మొదటి భాగంలో దీపికా పదుకునే పోషించిన సుమతి పాత్ర సినిమా కథకు ప్రధాన ఆధారం. అయితే సీక్వెల్లో ఈ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీక్వెల్లో ఈ పాత్ర కోసం ఇంకా ఏ నటిని ఫైనలైజ్ చేయలేదనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దీపికా స్థానంలో మరెవరైనా వస్తారా లేక అదే పాత్రలో ఆమె కొనసాగుతారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కథాపరంగా ఈ పాత్ర చుట్టూనే మొత్తం సీక్వెల్ తిరుగుతుంది కాబట్టి మేకర్స్ ఎంతో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీ దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిని తలపించాయి. ఇప్పుడు రాబోయే సీక్వెల్లో అంతకు మించిన గ్రాఫిక్స్, అద్భుతమైన సెట్టింగ్స్ ఉండబోతున్నట్లు టాక్. నాగ్ అశ్విన్ రూపొందించిన ఆ భవిష్యత్ ప్రపంచాన్ని మరింత లోతుగా, మరింత అద్భుతంగా ఈ భాగంలో చూపించబోతున్నారు. మొత్తానికి కల్కి సీక్వెల్ షూటింగ్ వేగంగా పట్టాలెక్కడం సినీ ప్రియులకు పెద్ద పండుగ లాంటి వార్త. ప్రభాస్ లైనప్ లో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడంతో బాక్స్ ఆఫీస్ రికార్డులను ఈసారి మరింత వేగంగా తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.